హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఫస్ట్ అయితే మీ అందరికీ సారీ, ఎందుకంటే నేను 2 days నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే బాస్ చూడండి, కొంచెం బిజీ ఉండే, అందుకని వీడియో అప్లోడ్ చేయలేదు. మీకు తెలుసు కదా, నాది బౌన్సర్స్ బిజినెస్ అండ్ ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో ఏంటంటే కొంచెం బిజీ ఉంటుంది అన్నమాట, చాలా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది. బట్ అయినా సరే నేను టైం తీసి వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీ అందరి కోసం. బట్ ఇంకొక మాట చెప్పాలంటే, నా మనసులో ఉన్న మాట చెప్పాలంటే, ఈ మధ్యలో ఏంటంటే వీడియోస్ చేయడానికి ఎందుకో మనసులో వస్తలేదు బాస్. ఎందుకంటే నేను చెప్పినాక మీ అందరికి గుర్తుండొచ్చు, ఒకవేళ 2025లో మనం 1,00,000 సబ్స్క్రైబర్స్ లేదా మిలియన్ అంటే ఏదో ఒకటి కొట్టకపోతే మాత్రం నేను వదిలేస్తానని చెప్పినా కదా. సో అందుకనే ఓపెన్ చెప్పాలంటే కొంచెం అంత మనసులో లేదన్నమాట వీడియోస్ చేయాలని. ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను బాస్. సరే, దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరెవరు మన ఛానల్కి ప్రతి ఒక్క వీడియోస్ ఎవరెవరు లైక్ చేస్తారో మన అసలైన సబ్స్క్రైబర్స్, మీరు ఈ వీడియోకి ఈరోజు లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్లో మాట్లాడవచ్చు, బట్ ఎంతైనా సరే చాలామంది రూమర్స్ అప్డేట్స్ కోసమే ఈ వీడియో పైన క్లిక్ చేస్తారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ అంటే మన వీడియోస్లో ఏమేమి ఇంట్రెస్టింగ్ రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయో, అంటే 2 daysలో ఏమేమి వచ్చినాయో అవన్నీ నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఫస్ట్లో అప్డేట్స్ రూమర్స్ గురించి మాట్లాడేద్దాం. దాని తర్వాత లాస్ట్లో మనం కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అండ్ ఒక అనౌన్స్మెంట్ ఉంది ఈ వీడియో లాస్ట్లో, ఓకే? సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మనము అప్డేట్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆల్రెడీ 2 days నుంచి నేను వీడియోస్ చేయలే కదా. సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, మన January 5th అంటే మన కోసం మన ఇండియా టైం టేబుల్ ప్రకారం January 6th రోజు కాపోయే రా ఎట్లయినా ఒక స్పెషల్ రా అనేమాట నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయి ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు కొంచెం స్పెషల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏ రా షోకి? ఇప్పుడు నెక్స్ట్ రా షోకి కాదు, January 6th రోజు కొత్త సంవత్సరంది ఫస్ట్ రాకి వాళ్ళు కొంచెం హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే, మన స్ట్రేంజర్స్ థింగ్స్ అని ఒక సిరీస్ ఉంది కదా నెట్ఫ్లిక్స్ పైన. అండ్ ఓపెన్ చెప్పాలంటే నేను ఆ సిరీస్ చాలా లైక్ చేస్తాను, చాలా చూస్తాను. అండ్ ఇప్పుడు న్యూ సీజన్ వచ్చింది అండ్ ఈ రోజే న్యూ ఎపిసోడ్స్వి వచ్చినాయి స్ట్రేంజర్స్ థింగ్స్వి. అంటే ఫస్ట్ వాళ్ళు 4 episodes రిలీజ్ చేసినారు, మిగతా ఈరోజు వచ్చినాయి అన్నమాట ఎపిసోడ్స్. సో చాలా మస్తు ఉంటుంది ఇది స్ట్రేంజర్ థింగ్స్. ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, అంటే ఒక వేరే లోకం, అంటే మన ఈ లోకంలోనే ఇంకో లోకం ఉన్నట్టు వాళ్ళు చూపిస్తారు, ఒక షాడో అనేమాట. సో ఆట చూపిస్తారు, చాలా మంచిగా ఉంటుంది సిరీస్. సో ఇప్పుడు మనం ఈ సిరీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ రా షోలో WWE కొలాబ్ చేస్తున్నారన్నమాట. అంటే వీళ్ళు స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఉంది కదా, ఈ స్ట్రేంజర్ థింగ్స్ అండ్ మన WWE రా 2 కలిపి ఒక థీమ్ ఉంటుంది ఈ January 6th రోజు కాకపోయే రా. సో అందుకని ఇది ఇంకా చాలా స్పెషల్ అయిపోయింది. అండ్ మనకి స్ట్రేంజర్ థింగ్స్లో ఉన్న, అంటే ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్న చాలామంది యాక్టర్స్ అక్కడ మనకి కంపల్సరీ కనిపిస్తారు. అండ్ మేబీ ఒక థీమ్ మ్యాచ్, అంటే స్ట్రేంజర్స్ థింగ్స్ది ఒక థీమ్ మ్యాచ్ ఏమైనా చూడడం, అంటే అసలు మొత్తం రానే ఆ థీమ్లో ఉంటుంది. బట్ అలాగే ఇంట్రెస్టింగ్ చేయని ఒక మ్యాచ్ ఏమైనా పెట్టచ్చు. సో బాస్, ఓపెన్ చెప్పాలంటే మన కొత్త సంవత్సరంది ఫస్ట్ రా ఉంది కదా January 6th రోజు, ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది బాస్. అండ్ హైలైట్ ఏంటంటే, మీరు రీసెంట్లీ గమనిస్తున్నారు, మన ఆస్టిన్ థియరీ రిటర్న్ చేసినప్పటి నుంచి, అంటే ఇప్పుడు అది మాస్క్ పెట్టుకొని వచ్చినా సరే, హుడీలో వచ్చినా సరే, అండ్ ఇప్పుడు రివీల్ అయిన తర్వాతైనా సరే, ఇప్పుడు ఆస్టిన్ థియరీయే మిస్టరీ మాస్క్ మ్యాన్ అని రివీల్డ్ అయిన తర్వాతైనా సరే, ఆస్టిన్ థియరీ స్టాంప్ యూజ్ చేస్తుండు. మన సెత్ రాలిన్స్ది ఫినిషర్ స్టాంప్ యూజ్ చేస్తుండు. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ది ఫినిషర్ స్టాంప్ యూజ్ చేస్తుండనే మనకి ఆస్టిన్ థియరీ పైన ఒక టాక్ వస్తుండే. ఇది ప్రజెంట్ కోసం దీన్ని మీరు ఒక ఫ్యాన్స్ థియరీవి అనుకోవచ్చు అండ్ రూమర్వి అనుకోవచ్చు, ఎందుకంటే రూమర్వి ఉంది. అండ్ అది ఏంటంటే, ఆస్టిన్ థియరీకి పంపించింది ఇంకెవరు కాదు, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. ఎస్ బాస్, ఎందుకంటే ఈ విజన్ ఫ్యాక్షన్ సెత్ రాలిన్స్కే మోసం చేసింది. వీళ్ళు సెత్ రాలిన్స్ కలిసి ఫస్ట్ పాల్ సెత్ రాలిన్స్ సైడ్ రావడం, తర్వాత బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ యాడ్ కావడం, అండ్ విజన్ ఫ్యాక్షన్కి అంటే సెత్ రాలిన్స్ యూజ్ చేసి ఒక పేరు వచ్చేలా చూసినారు. అండ్ సెత్ రాలిన్స్ ఇంజర్డ్ కాగానే వీళ్ళు ఏం చేసినారు, సెత్ రాలిన్స్కి బీట్రే చేసినారు. ఎస్, స్టోరీ లైన్ ప్రకారమే చేసినారు, బట్ బీట్రే మాత్రం చేసినారు. అండ్ ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం చూస్తే సెత్ రాలిన్స్ సైలెంట్గా అయితే కూర్చోడు కదా. సో అందుకని ఎవరు తెలుసు, ఆస్టిన్ థియరీకి పంపించిన మనిషి ఇంకెవరు కాదు, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ కావచ్చు. ఇంతకుముందు వీళ్ళు కలిసి ఒక టీంలో కనిపించిండే, ఐ థింక్ అది మసియా టైంలో అనుకుంటా.
మేబీ ఆ టైంలో కావచ్చు. సో ఇంతకుముందు కలిసి కనిపించినారు. అండ్ ఇప్పుడు మేబీ ఆస్టిన్ థియరీ స్టాంప్ కొట్టడం, సెత్ రాలిన్స్ ఫినిషర్ యూస్ చేయడం. సో ఈ స్టాంప్ వల్లనే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫినిషర్ యూస్ చేస్తుండనే ఇలాంటి రూమర్. అండ్ మేబీ సెత్ రాలిన్స్ ఎక్రియానికి యూస్ చేస్తుండ అనుకుంటా, అది బి చెప్పలేం కదా. మేబీ దీని ఆపోజిట్ బి కావచ్చు, చెప్పలేం. కానీ జస్ట్ ఒక చిన్న ఛాన్స్ అయితే ఉందనుకోండి, జస్ట్ ఒక చిన్న ఛాన్స్, మేబీ చెప్పలేం. ఇప్పుడు సెత్ రాలిన్స్ రాగానే ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్లో ఆల్రెడీ బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్, వీళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆస్టిన్ థియరీ ఉన్నాడు కాబట్టి సెత్ రాలిన్స్ ఒక్కడైతే రిటర్న్ చేసిన తర్వాత వీళ్ళతో ఫైట్ చేయలేడు, ఫ్యూడ్లో కనిపిస్తాడు. కానీ ఎంతైనా సరే వీళ్ళు మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. దానివల్ల సెత్ రాలిన్స్కి ఎవరైనా ఒకరు కావాల్సిందే. సో ఎవరైనా ఒకరు ఇంకెవరు కాదు, ఆస్టిన్ థియరీయే కావచ్చు. ఒకటిసారి గేమ్ టర్న్ అయిపోతుంది ఎప్పుడు, మన సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు. అండ్ హైలైట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ రీసెంట్లీ ఏమేమి చెప్పింది తెలుసా, ఇంకొక 3-4 months పడుతుంది, అంటే నాకు కరెక్ట్గా రికవర్ అయ్యి రావాలంటే ఇంకొక 3-4 months పడుతుంది అని ఈ టైప్లో సెత్ రాలిన్స్ మాట్లాడుతుండు. అండ్ మీకు అర్థమైంది అనుకుంటా, ఇప్పుడు డాడీగా అయితే ఒక సూపర్ స్టార్ చెప్పాడు కదా, అంటే నేను ఇప్పుడే వచ్చేస్తాను, నేను నెక్స్ట్ వారమే వచ్చేస్తాను, లేదా Jan 6th రోజు కాకపోయే రాలో వచ్చేస్తాను అని కరెక్ట్గా డేట్ రివీల్ చేయడు కదా. ఒకవేళ రివీల్ చేస్తే అది సర్ప్రైజ్ ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. సో అందుకనే మేబీ ఇంకొక 3-4 months పడుతుంది నాకు రాని, కానీ ఈ టైప్లో సెత్ రాలిన్స్ చెప్తుండు. కానీ ఒకటేసారి మన సెత్ రాలిన్స్ మనందరికీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అండ్ ఆ సర్ప్రైజ్ Jan 6th రోజు కాకపోయే రానే కావచ్చు. అంటే మీకు తెలుసు కదా, ఇంతకుముందు నేను మంది ఒక రూమర్ ఇచ్చినాను, Jan 6th రోజు కాకపోయే రాలో సెత్ రాలిన్స్ వచ్చినా రావచ్చు, లేదా ఎలిమినేషన్ చేంబర్ అంటున్నారు, లేదా దాని తర్వాత కాకపోయే రావి అంటున్నారు అని నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు ఈ 2 daysలో నేను వీడియోస్ అప్లోడ్ చేయలే కదా. సో ఈ 2 daysలో మన సెత్ రాలిన్స్ ఈ మాట చెప్పేసిండు, నాకు ఇంకొక 3-4 months పడతాయని. సో ఇప్పుడు ఒక సూపర్ స్టార్ 3-4 months అంటుండ అంటే దానికి లేదో ఉండొచ్చు, గుడ్ న్యూసే ఉండొచ్చు బాస్. వాళ్ళ డాడీ ఎప్పుడు రివీల్ చేయరు. సో అందుకనే ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ Jan 6th రోజు కాకపోయే రా లేదా ఎలిమినేషన్ చేంబర్ వరకు వచ్చినా రావచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన సెత్ రాలిన్స్ ఒకవేళ January 6th రోజు కాకపోయే రాలో రిటర్న్ చేస్తే ఎట్లుంటుంది, హైలైట్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక రూమర్ చెప్తాను, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ, ఇప్పుడు ఈ Jan 6th రోజు కాకపోయే రా ఎందుకు స్పెషల్ అంటే, ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ ఇదంతా వీళ్ళు కొలాబ్ చేస్తున్నారు ఓకే, బట్ మన కోసం మెయిన్ ఇంకా హైలైట్గా ఎందుకు ఉంది ఈ రా, ఎందుకంటే CM Punk వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ ఉందని ఇది మన కోసం స్పెషల్, ఎందుకంటే ఈ మ్యాచ్ మామూలుగా అయితే ఉండదు బాస్. అంటే సింపుల్గా జరగడము, అంటే బ్రాన్ బ్రేకర్ క్లీన్గా CM Punk ఓడిపించిన అది CM Punk కోసం మంచిది కాదు. CM Punk ఒకవేళ బ్రాన్ బ్రేకర్ క్లీన్గా పిన్ చేసి ఓడిపిస్తే ఇప్పుడు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ కదా వీళ్ళు, సో అది మంచిది కాదు. సో అందుకని ఇది స్పెషల్ మన కోసం, అంటే ఏదో రిటర్న్ కావచ్చు. అండ్ ఆ రిటర్న్ మన సెత్ రాలిన్స్ది కావచ్చు, ఎందుకంటే CM Punk వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ పైన ఒక రూమర్ ఉంది, అంటే విన్నర్ పైన ఒక రూమర్ ఉంది. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన CM Punk ఈ మ్యాచ్లో గెలుస్తాడంట, అంటే టైటిల్ రిటర్న్ చేసుకుంటాడంట, స్టిల్ ఛాంపియన్ ఉంటాడనే మాట CM Punk. సో మీకు అర్థమవుతుందా, ఇప్పుడు ఒకవేళ ఈ రూమర్ నిజం కావాలంటే ఏం కావాలి, ఈ మ్యాచ్ మధ్యలో ఏదైనా చీటింగ్ కావాలి. చీటింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇంటరప్ట్ చేయడం, అండ్ CM Punk కాపాడడానికి ఎవరైనా రిటర్న్ చేయడం, అండ్ ఆ రిటర్న్ సెత్ రాలిన్స్ది కావచ్చు. ఏదో CM Punk కాపాడనికని కాదు, ఆల్రెడీ విజన్తో ప్రాబ్లం ఉంది కదా సెత్ రాలిన్స్కి. సో ఆ ప్రాబ్లం కోసమే సెత్ రాలిన్స్ వచ్చేస్తాడు అండ్ అటాక్ చేస్తాడు బ్రాన్ బ్రేకర్ పైన. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో టైటిల్ రిటర్న్ చేసుకుంటాడు మన CM Punk. సో ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. అండ్ ఎస్, నేనే మీ అందరూ చెప్పినాను, రోమన్ రేన్స్ బి వచ్చినా రావచ్చు, ఈ మ్యాచ్ మధ్యలోనే వచ్చినా రావచ్చు, లేదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి వచ్చినా రావచ్చు అని ఎస్ నేనే చెప్పిన. అంటే ఈ రూమర్ ఉంది, నేను కాదంటలేను. ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఈ రా ఎందుకు స్పెషల్ అంటే Jan 6th రోజు కాకపోయే రా మన ఇండియా టైం టేబుల్ ప్రకారం Jan 6th అంటున్నాను, యాక్చువల్లీ అక్కడ 5th అని రాసి ఉంటుంది, బట్ మన కోసం 6th. సో ఎందుకు స్పెషల్ అంటే
ఇక్కడ రిటర్న్ కావచ్చు. ఎవరి దగ్గర రిటర్న్ కావచ్చు? రోమన్ రేన్స్ రిటర్న్ కావచ్చు, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ రిటర్న్ కావచ్చు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది రిటర్న్ కావచ్చు. సో నిజంగా చాలా హైలైట్గా ఉంటుంది అన్నమాట ఈ షో. ఆ రిటర్న్ అంటే గుర్తొచ్చింది, ఇంకొక రూమర్ ఉందన్నమాట రోమన్ రేన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ పైన. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఈ Jan 6th రోజు కాకపోయే రా లేదా దాని తర్వాత కాకపోయే రా షోలో వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేస్తారంట. అంటే ఇప్పుడు రిటర్న్ చేస్తారు, మేబీ ఒక బ్రాల్ ఏమైనా సంథింగ్ జరగవచ్చు. దాని తర్వాత ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు బ్రాల్ అంటే రోమన్ అండ్ బ్రాక్ లెస్నర్ మధ్యలో అనుకోగల, వేరే వేరే బ్రాల్వి కావచ్చు లేదా ఇలా మధ్యలోవి కావచ్చు, బట్ రిటర్న్ చేస్తారంట. అండ్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ అదేంటంటే రాయల్ రంబల్లో అడుగు పెట్టడం. ఎస్, అంటే మన సూపర్ స్టార్స్ రాయల్ రంబల్ కంటే ముందే అనౌన్స్మెంట్ చేస్తారు కదా. సో ఈ టైప్లో రోమన్ రేన్స్ నేను ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నా అని రోమన్ రేన్స్ అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఎప్పుడు రిటర్న్ చేసిన తర్వాత, అంటే రిటర్న్ చేసిన రోజే కావచ్చు లేదా దాని తర్వాత కాకపోతే ఒక రా షోలో కావచ్చు, బట్ రోమన్ రేన్స్ అనౌన్స్మెంట్ చేస్తాడంట. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి అనౌన్స్మెంట్ చేస్తాడంట. సో ఇది గుర్తుపెట్టుకోండి, వీళ్ళు డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేస్తారు లేదా బ్యాక్ స్టేజ్ ఏదైనా సెగ్మెంట్లో అనౌన్స్ అయిపోతుంది. సో ఇది మాత్రం ఒక హైలైట్గా ఉంటుంది అన్నమాట. అండ్ అయినా నిజం చెప్పాలంటే మీకు తెలుసు, వీళ్ళు అనౌన్స్ చేసినా చేయకపోయినా వీళ్ళు మాత్రం రోమన్ రేన్స్, బ్రాన్ బ్రేకర్ కాదు బ్రాక్ లెస్నర్, అంటే బ్రాన్ బ్రేకర్వి ఉంటాడని ఈ టైప్ టాక్ ఉంది. అంటే మన బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో టాప్లో ఉన్నాడు అనమాట బ్రాన్ బ్రేకర్, అందుకని ఒకసారి బ్రాన్ బ్రేకర్ అని పేరు వచ్చింది. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, రోమన్ రేన్స్ వీళ్ళు కంపల్సరీ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేస్తారనమాట. సో అందుకని అనౌన్స్మెంట్ టైప్ ఏమైనా జరగవచ్చు. అండ్ మీరు ఈ వీడియో థంబ్నెయిల్ చూసి మీకు ఒకటి అర్థమైంది అనుకుంటా, రోమన్ రేన్స్ మళ్ళొకసారి ఛాంపియన్ అయినా కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ టాక్ ఇంకా ఎక్కువ లేస్తుంది, ఇంకా ఎక్కువ రూమర్ వచ్చింది. నేను చెప్పిన కదా ఈ 2 days చాలా జరిగిందని. సో ఇప్పుడు ఈ రూమర్ ఏంటంటే రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలో ఛాంపియన్షిప్ గెలుస్తాడంట. ఎందుకంటే దీని వెనకాల ఒక సాలిడ్ రీజన్ ఉంది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ వర్సెస్ కోడి మ్యాచ్ వీళ్ళు ఆల్రెడీ వార్ గేమ్స్లో టీచ్ చేసినారు. సో ఇది ఉందన్నమాట. ఇప్పుడు కోడి అనగానే మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాగల, అంటే 3 stages ఆఫ్ హెల్ అని కోడి రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటర్ మ్యాచ్ ఉంది కదా. సో అప్పుడేమైనా టైటిల్ చేంజ్ కావచ్చు అంట. జస్ట్ డ్రూ మ్యాకింటర్ ఛాంపియన్ కావచ్చు, దాని తర్వాత డ్రూ మ్యాకింటర్ మరోసారి జస్ట్ ఒక 1 monthలోనే టైటిల్ ఓడిపోవచ్చు. ఈ టైప్ టాక్ ఉంది, లేదంటలేను. బట్ మనం ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ కంపల్సరీ ఛాంపియన్ అవుతాడని ఇలాంటి టాక్ ఎందుకు వస్తుందంటే WWE బ్యాక్ స్టేజ్ చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారంట. అండ్ హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్ చేతుల్లో ఒకవేళ ఆ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఇచ్చేస్తే ఆ టైటిల్ది వాల్యూ చాలా పెరిగిపోతుంది. అంటే చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్, అంటే ఓన్లీ రోమన్ రేన్స్ అని కాదు, అది బ్రాక్ లెస్నర్ అయినా సరే అండ్ టాప్లో ఉన్న ఎవరైనా సూపర్ స్టార్స్ అయినా సరే, ఈ సూపర్ స్టార్స్ ఎలాంటి సూపర్ స్టార్స్ అంటే వీళ్ళు ఛాంపియన్షిప్ గెలిచి హైలైట్ కారు, అంటే ఛాంపియన్షిప్ వల్ల వీళ్ళు హైలైట్ కారు, వీళ్ళ వల్ల ఛాంపియన్షిప్ హైలైట్ అవుతుంది. అంటే ఒక సూపర్ స్టార్ వల్ల ఒక టైటిల్ ఆ ఛాంపియన్షిప్కి వాల్యూ ఇంకా పెరుగుతుంది. లైక్ ఒకప్పుడు బ్రాక్ లెస్నర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలిచి దాని వాల్యూ కొంచెం పెంచిండు. రోమన్ రేన్స్ ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలిచి అసలు ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి ఒక మెయిన్ టైటిల్లా మార్చేసిండు అనమాట. అప్పుడు ఎవరంతా దిగలేదు WWE ఛాంపియన్షిప్కి, తెలుసా ఆ టైంలో, అంటే మీకు తెలిసే ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు రోమన్ రేన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ది వాల్యూ చాలా అంటే హైలైట్ లెవెల్లో వెళ్ళిపోతుంది అని ఈ టైప్లో ఒక టాక్ ఉందంట. సో ఇప్పుడు చూడాలి, వీళ్ళు ఇప్పుడు రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ సైడ్ వెళ్తారా లేదా రోమన్ రేన్స్ వర్సెస్ CM Punk అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకొక రూమర్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తే అది ఇప్పుడు January 6th రా రోజైనా సరే లేదా ఎలిమినేషన్ చేంబర్ వరకు అయినా సరే, అంటే ఓపెన్ చెప్పాలంటే రసల్మేనియా కంటే ముందు ఎప్పుడైనా సెత్ రాలిన్స్ వస్తే సెత్ రాలిన్స్ కంపల్సరీ బ్రాన్ బ్రేకర్తో ఫ్యూడ్లో కనిపిస్తాడు. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ బిట్రే చేసిండు. సో అలాంటప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ ముందే రిటర్న్ చేసి బ్రాన్ బ్రేకర్తో ఫ్యూడ్లో వెళ్ళిపోతే సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అయిపోతుంది రసల్మేనియాలో. రోమన్ రేన్స్ వర్సెస్ CM Punk అయిపోతుంది రసల్మేనియా కోసం. అండ్ కోడి రోడ్స్ వర్సెస్ ది వైపర్, ది లెజెండ్ కిల్లర్
ర్యాండీ ఆర్టన్వి అయిపోతాయి. అంటే ర్యాండీ ఆర్టన్కి నెక్స్ట్ ఇయర్ పుష్ ఉందని ఈ టైప్లో టాక్ ఉంది. ర్యాండీ ఆర్టన్ రాయల్ రంబల్లో కనిపిస్తాడని ఇలాంటి రూమర్స్వి ఉన్నాయి. ఎస్, రాయల్ రంబల్ కంటే ముందు స్మాక్ డౌన్ షోలో కనిపిస్తాడు, రాయల్ రంబల్లో కనిపిస్తాడు ర్యాండీ ఆర్టన్. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ అయిపోతుంది రెసల్మేనియాలో, రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ అయిపోతుంది, సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్వి కావచ్చు, బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే గుంథర్ కావచ్చు, లేదా ఇంకా వేరే సూపర్ స్టార్ కావచ్చు బ్రాక్ లెస్నర్తో చూద్దాం, లేదా ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ ఏమైనా కావచ్చు. బట్ ఈ టైప్లో స్టోరీ వెళ్తుందంట. సో ఇప్పుడు మీరేమంటారో బాస్, ఇవన్నీ రూమర్స్ పైన ఇది మీరు కామెంట్ చెప్పండి. బట్ ఒక్కటి మాత్రం కన్ఫామ్, రోమన్ రైన్స్కి మళ్ళీ ఒకసారి ఛాంపియన్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ చాలామంది ఉంటారు కదా, నేను చాలాసార్లు చెప్పాను డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ వీళ్ళు మీటింగ్స్ చేస్తారు, చాలామంది ఉంటారు, ప్రొడ్యూసర్ రైటర్స్ చాలామంది ఉంటారు. సో అక్కడ ఒక డిస్కషన్ నడుస్తుంది, రోమన్ రైన్స్కి మళ్ళీ ఒకసారి ఛాంపియన్ చేస్తే ఎట్లుంటుందని. అండ్ ఫ్యాన్స్ డిమాండ్ ఉంది కదా, 2024లో రెసల్మేనియాలో రోమన్ రైన్స్ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు వారికి రోమన్ రైన్స్ అసలు రీమ్యాచ్ దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ డిమాండ్ ఉంది. సో చూద్దాం. అంటే నాకు తెలిసి బ్రాక్ లెస్నర్ అయినా సరే ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినా ఆ వరల్డ్ ఛాంపియన్షిప్కి వాల్యూ ఇంకా పెరుగుతుంది, నో డౌట్. సో చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఏ టైప్లో వెళ్తారో. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పిన కొంచెం మాట్లాడదాం, మన అసలైన ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్, అంటే మన వీడియోస్కి ఎవరో లైక్ చేస్తారో ఆ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి అని చెప్పినాను. అండ్ మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారంటే, ఎస్పెషల్లీ నా మాట పైన మీరు ఈ వీడియోకి ఇక్కడి వరకు చూస్తున్నారంటే నేను మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేస్తాను, చాలా చాలా థ్యాంక్స్ మీరు వీడియో ఇక్కడి వరకు చూస్తున్నందుకు. సో ఇప్పుడు మనము మెయిన్ అంటే అసలు అనౌన్స్మెంట్ గురించి మాట్లాడదాం. అండ్ నాకు ఈ మధ్యలో వీడియోస్ చేయాలన్న మనసులో వస్తుంది, ఇలాంటి ఫీలింగ్ వస్తుందని చెప్పినా కదా, దాని గురించి మాట్లాడదాం. సో చూడండి, నేను ఆల్రెడీ మన 2024 ఎండింగ్లో ఒక వీడియో చేసినాను. 2025లో కంపల్సరీ సిల్వర్ ప్లే బటన్ అయినా రావాలి, మిలియన్ అయినా కొట్టాలి, లేదా సిల్వర్ ప్లే బటన్ అని సంథింగ్ ఈ టైప్లో వీడియో చేసినాను. అండ్ మనం ఆల్రెడీ ఈ సంవత్సరంలో బాగానే కష్టపడ్డాం. మీరు చూసే వీడియోస్ ఈ సంవత్సరంలో చాలా వీడియోస్ వచ్చినాయి. బట్ అయినా సరే మన ఛానల్కి అంత పుష్ లేదు. ఇప్పుడు చాలా రీజన్స్ కావచ్చు, బట్ లేదు బాస్. మనం ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొంతమంది ఓన్లీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే ఎట్లా వస్తాయంటారు. బట్ మీరు రోమన్ రైన్స్ లేని వీడియోస్ టాపిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రియల్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే ఓపెన్లీ మాట్లాడదాం. ఓపెన్లీ మాట్లాడితే అదే మనం రోమన్ రైన్స్ వీళ్ళందరూ అంటే వీళ్ళ గురించి మాట్లాడకుండా జస్ట్ మనం వేరే అంటే డబ్ల్యూడబ్ల్యూ గురించి వేరే టాపిక్ మాట్లాడితే, అంటే వేరే సూపర్ స్టార్ గురించి మాట్లాడితే వ్యూసే రావు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక మనిషి కష్టపడి వీడియోస్ చేసినప్పుడు ఆ మనిషి కనీసం వ్యూస్ రాకపోతే ఎట్లుంటుంది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరమే మనం అంత సాధించలేకపోయినా ఈ సంవత్సరం మనకి సిల్వర్ ప్లే బటనే రాలేదు అని వదిలేస్తా అని చెప్పినాను. సో నిజం చెప్పాలంటే ఇప్పుడు వదిలేద్దామనే ఫీలింగ్ వస్తుంది బాస్. అంటే మేబీ నేను ఈ ఛానల్ వదిలేసి నేను వేరే ఛానల్ ఏమైనా అంటే నేను హారర్ స్టార్ట్ చేసినాను, బట్ నేను అది ఆపేసినాను. అంటే ఎందుకు ఆపినాడు దానికి ఇంకో రీజన్ ఉండే, ఇంకో చాలా బిజీ ఉంటున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ కొత్త సంవత్సరంలో మేబీ స్టార్టింగ్లో అని కాదు, కొత్త సంవత్సరం ఏప్రిల్ మే వరకు మేబీ నేను మొత్తంకి మన ఈ ఛానల్ వదిలేస్తానేమో. నేను చేయాలంటే నేను చేస్తాను, నాకు తెలుసు. వీళ్ళు చాలామంది మన వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు, చాలామంది మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేందుకు నేను 2 days నుంచి వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఏమైందన్నా 2 days నుంచి వీడియోస్ వస్తలేవని. సో ఎవరెవరు మెసేజ్ చేసినారో, ఎవరెవరు అడిగినారో అలాగే థ్యాంక్స్ బాస్, మీరు ఇంత ఆలోచిస్తారు నా కోసం. బట్ ఏం చేద్దాం చెప్పండి బాస్, అంటే ఈ ఛానల్కి మనకి అంటే అంత పుష్ లేదు. మేబీ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు టాపిక్ అంత పుష్ లేదనుకుంటా, అంటే డబ్ల్యూడబ్ల్యూ మన తెలుగు కమ్యూనిటీలో అంత పుష్ లేదనుకుంటా. హిందీలో అయితే మన డబ్ల్యూడబ్ల్యూ టాపిక్స్కి చాలా పుష్ ఉంది, బట్ మన తెలుగులో లేదనుకుంటా. దానివల్ల మేబీ మనం స్ట్రక్ అయ్యి ఉన్నాం. మీరు ఆలోచించండి, నేను నా ఏజ్ది నేను 7-8 years ఇచ్చేసిన, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years ఇచ్చేసినట్టే నేను ఈ ఛానల్కి. 19 స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసినాను. సో 19, 20, 21, 22, 23, 24, 25. సో మీరు చూడండి 7 సంవత్సరాలు. ఇప్పుడు నా లైఫ్ది 7 సంవత్సరాలు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తాయా? సరే ఇప్పుడు నేను సంపాదించడం గురించి మాట్లాడితే ఏం సంపాదిస్తాను ఓపెన్ చెప్పాలా? ఈ ఛానల్ది మీకు నమ్మకం లేకపోతే కావాలంటే నేను ఒక స్టోరీ పెట్టి లేదా రేపటి వీడియో నమ్మకం లేదంటే స్క్రీన్ షాట్ చూపించేస్తాను. మన ఈ ఛానల్ ఇన్కమ్ గురించి మాట్లాడితే ఎవ్రీ మంత్ 10 నుంచి 12,000 వస్తాయి ఈ ఛానల్కి, అంతే. ఇప్పుడు 10,000లో 12,000లో ఇల్లు నడుస్తుందా ఈ కాలంలో? దేవుని దయ వల్ల నాది ఒక బౌన్సర్స్ బిజినెస్ ఉందని నడిచిపోతుంది.
మీరు నమ్మరు, చెప్తే చాలా పెద్ద మాట, అంటే చాలా పెద్ద మాట అన్నట్టు అయిపోతుంది. బట్ నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. అండ్ అదేంటంటే నేను ఈ 10-12 వేలు ఒక్క ఈవెంట్ నుంచి సంపాదించుకుంటాను. జస్ట్ ఒక ఈవెంట్ నుంచి, లేదా 2 ఈవెంట్ నుంచి. ఒక్కోసారి అయితే ఒక్క ఈవెంట్ నుంచి 50,000 సంపాదించుకుంటాను. ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ నేను మొత్తం నెల కష్టపడితే నాకు 10 నుంచి 12 వేలు వస్తాయి. ఇప్పుడు చాలామంది చెప్తారు, బాస్ అంటే నేను పైసల కోసం చేయను, నేను డబ్బుల కోసం చేయను వీడియోస్, నేను మీకోసం చేస్తానని చెప్తారు. బట్ నిజం చెప్పాలంటే ఎంతైనా సరే పైసా ఇంపార్టెంట్ బాస్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు ఒకవేళ కొంతమంది అర్థం కాకపోయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది పైసా ఎంత ఇంపార్టెంటో, డబ్బులు ఎంత ఇంపార్టెంటో. చెప్పనీకి చాలామంది చెప్తారు ఉట్టిగా, అరే మేము డబ్బుల కోసం చేస్తలేం వీడియోస్, నేను మీకోసం చేస్తున్నాను అని చెప్తారు. బట్ ఎంతైనా సరే ఒక ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయంటే మనం సంపాదించే డబ్బులు మనం తక్కువ పడతాయి, అప్పులు తీసుకోవాల్సిన టైం వస్తుంది. ఎందుకు? ఈ లోకం నడుస్తుందే డబ్బుల వల్ల బాస్, ప్రేమతో నడుస్తుందని అంటారు. బట్ అది ఎవరు అంటారు అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ చూడలేని వాళ్ళు అంటారు. ఒకసారి లైఫ్లో ప్రాబ్లం వచ్చింది అనుకో, అప్పుడు తెలుస్తుంది. ఒకసారి హాస్పిటల్లో అడుగు పెడితే తెలుస్తుంది బిల్ ఎంత వస్తుందో. సో డబ్బులు చాలా ఇంపార్టెంట్ ఓపెన్గా చెప్పాలంటే. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అసలు ఇప్పుడు ఏంది ప్రాబ్లం ఏంటంటే, నేను ఇక్కడ డబ్బులు వస్తలేవని చెప్తలేను. ఇక్కడ డబ్బులు అంతా రాకపోయినా సరే మన ఛానల్కి ఇప్పుడు నా బిజినెస్ అయితే ఉందని చెప్పినా కదా, నా బిజినెస్ వల్ల నాకు ఎంతో అంతా నడుస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఛానల్ గురించి మాట్లాడితే కనీసం మన సిల్వర్ ప్లే బటన్ బి రాలే కదా. సిల్వర్ ప్లే బటన్ ఒక డ్రీమ్, అది ఇంకా రాలేదు. ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే అది వచ్చినా ఇప్పుడు నాకు అంత హ్యాపీ ఉండదు అన్నమాట. దేనిదైనా ఒక టైం ఉంటే, ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు వచ్చినా ఒక ఖుషి ఉంటుండే, ఒక హ్యాపీ ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చినంత అంత మనసులో ఉండే కొంచెం ఓపెన్ చెప్పి కొంచెం హ్యాపీ ఉంటా నేను మనసులో, వచ్చింది రాబోయ్ ఫైనల్లీ బటన్, సిల్వర్ ప్లే బటన్. బట్ అంతా ఉండనమాట. సో ఇప్పుడు నేను ఓపెన్ చెప్పాలంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన ఈ ఛానల్కి అంత పుష్ లేదు బాస్. సరే మంచి పుష్ ఉన్నా సరే, మంచి వ్యూస్, మంచి లైక్స్ అండ్ మంచి సబ్స్క్రైబర్స్ కొంచెం ఉన్నా సరే నడుస్తుందేమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరే చెప్పండి, ఎంతైనా సరే ఇప్పుడు ఇంత ఓపెన్లు చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పాలి మీరే చెప్పండి. ఒక సాటిస్ఫాక్షన్ లేదు బాస్ నాకు ఈ ఛానల్ నుంచి, ఓపెన్లీ చెప్తున్నాను. అది మన వ్యూస్లో అయినా సరే, అది సబ్స్క్రైబర్స్ విషయంలో అయినా సరే, సిల్వర్ ప్లే బటన్ విషయంలో అయినా సరే, డబ్బుల విషయంలో అయినా సరే ఒక సాటిస్ఫాక్షన్ అంటారు కాదు, అది లేదు బాస్ నాకు. నేనైనా చేస్తున్నా అంటే చేస్తున్నా, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ అంటే నాకు ఇష్టం కాబట్టి ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా ఓపెన్లీ చెప్పాలంటే, అంతే. దాని తప్ప ఇంకేం లేదు. అని ఇందాక చెప్పినాక డబ్బులు చాలా ఇంపార్టెంట్ బాస్, అన్నీ ఇంపార్టెంట్. వ్యూస్ బి ఇంపార్టెంట్, డబ్బులు అన్నీ ఇంపార్టెంట్ బాస్. మీరు బి ఇంపార్టెంట్, నేను బి ఇంపార్టెంట్ మీకోసం. సో ఇప్పుడు మీరే చెప్పండి నేను ఏం చేయాలో. నేను వదిలేయాలా, వేరేది ఏమైనా ట్రై చేయాలా? ఇప్పుడు నాకు ఈ హారర్ ఇదంతా కాదు. నేను ఈ 2026లో నేను స్టార్టింగ్లో ఏదో చేసేస్తా, ఏదో పెద్ద పీకేస్తా అంటలేను. చేస్తాను 2026లో వేరేది ఏమైనా స్టార్ట్ చేస్తాను. అది యూట్యూబ్ అయినా సరే, అది మేబీ ఏప్రిల్ మే రావచ్చు. కానీ ఈసారి స్టార్ట్ చేసిన అంటే ఏదైనా స్టార్ట్ చేసిన అంటే ఇక అది ఆపా. లైక్ నేను హారర్ వీడియోస్ ఆపినట్టు అది నేను ఆపా. ఏదైనా స్టార్ట్ చేసి ఆపేస్తే అది గలీజ్గా అయిపోతుంది. మేబీ నేను ఏమైనా డిఫరెంట్ ట్రై చేస్తాను బాస్. హిందీలో ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా అప్డేట్ అయిపోయిందంటే మనం ఒక వీడియో చేసి అది హిందీ, తెలుగు 2 లాంగ్వేజ్లో పెట్టవచ్చు అనమాట. సో నేను ఒకటి మనసులో ఉంది, నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఏప్రిల్ మే వచ్చేంత వరకు తెలిసిపోతుంది మీకు. అంటే మరి రాధే ఆడ అనే ఒక ఛానల్ ఆల్రెడీ ఒకటి ఉంది. నేను దాని నుంచి అప్పుడప్పుడు కొంతమంది కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను. ఒక చిన్న ఛానల్ ఉంది, దానికి ఇంకా నేను అఫీషియల్గా అనౌన్స్ చేయలే అనమాట. సో ఒకటి ఉంది, నేను చేస్తాను. అండ్ ఇప్పుడు అనౌన్స్మెంట్, ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరి కోసం ఒక అనౌన్స్మెంట్, బిగ్ స్క్రీన్ ఈవెంట్. ఎస్ బాస్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ మనం నడిపిస్తామని వాళ్ళకి తెలియదు. బట్ బిగ్ స్క్రీన్ ఈవెంట్ ఎందుకు అంటున్నా అంటే మీ అందరికీ చాలా ఒక డ్రీమ్ కదా, మనం అందరం కలిసి బిగ్ స్క్రీన్ ఈవెంట్లో డబ్ల్యూడబ్ల్యూ చూడాలని. సో ఎస్, సౌదీ అరేబియాది రాయల్ రంబల్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఈసారి 12:30కి నైట్లో 12:30కి వస్తుందంట. సో ఒక ఫామ్ హౌస్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఫామ్ హౌస్ బుక్ చేసి ఒక మంచి స్క్రీన్ అరేంజ్ చేసి డీజే పెట్టి మీరు అందరు రావాలి. మినిమం 100 మెంబర్స్ అనుకుంటున్నాను. అండ్ ఓపెన్ చెప్తున్నాను, దేనికోసమైనా డబ్బులు ఖర్చు అవుతుంది. మన ఛానల్ ఇన్కమ్ లక్షలలో ఉంటే నేను ఫ్రీలో పెడుతుండే. బట్ మన ఛానల్ ఇన్కమ్ బి అంత లేదనేమాట. సో ఎస్, అంటే ఒక్క పర్సన్కి నేను 1000 రూపీస్ పెడదాం అనుకుంటున్నాను. 100 మంది వస్తే ఒక ₹1,00,000 దాకా అవుతుంది. అండ్ ₹1,00,000 దాకా సరిపోతుంది ఆ ఈవెంట్కి. ఒక ఫామ్ హౌస్ బుక్ చేసి
మంచి బిగ్ స్క్రీన్ పెట్టి ఒక డీజే పెట్టి కొంచెం ఎంట్రన్స్ టైప్, అంటే వీళ్ళందరూ వస్తారు కదా. ఇప్పుడు నైట్లో మనం సాయంత్రము 6-7 గంటలకి ఎంట్రీ స్టార్ట్ అయిపోతుంది. సో నైట్ 12:30కి వస్తుంది రాయల్ రంబల్. సో అప్పటి వరకు మనము కలిసి మాట్లాడదాం. మీకు డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు ఇష్టమో చెప్పండి, నాకు ఎందుకు ఇష్టమో నేను చెప్తాను. అండ్ అక్కడ ఎంట్రన్స్ ప్లాన్ చేస్తాను, ఒక స్టేజ్ లాంటిది రెడీ చేస్తాను, ఒక ర్యాంప్ లాంటిది. మీరు మీ ఫేవరెట్ సూపర్ స్టార్ థీమ్ సాంగ్ పైన మీరు ఎంట్రన్స్ తీసుకోండి, ఒక ఫీలింగ్ తీసుకోండి ఎట్లుంటుందో. మనం అందరం చీర్ చేద్దాం అందరికీ, ఎవరెవరు ఏ సూపర్ స్టార్లో ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి. అంటే ఒక మూమెంట్ క్రియేట్ చేద్దాం బాస్, మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్, మన తెలుగు కమ్యూనిటీ ఒక మంచి మూమెంట్ క్రియేట్ చేద్దాం. ఫామ్ హౌస్లో ఇదంతా మనం చేసేవారికి ఇక్కడ అన్నం ఉంటుంది, వెజ్ తినేటోళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినేటోళ్ళకి నాన్ వెజ్ పెడతాను. అక్కడ అంతా ఉంటే అరేంజ్ చేస్తాను, ఫుడ్ బి అరేంజ్ చేస్తాను. మనం ఫుడ్ అంతా తినేవారికి 12 అయిపోతుంది. అండ్ 12:30కి షో నైట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 12:30కి స్టార్ట్ అవుతుంది అంటే 3:30, 4:30 వరకు వస్తుంది కంపల్సరీ. సో 4:30 వరకు 3:30, 4:30 వరకు మనం షో చూద్దాం. అండ్ షో అయిపోయిన తర్వాత మనందరం కలిసి రాయల్ రంబల్ది హైలైట్స్ వీడియో చేద్దాం. మీరందరూ మన వీడియోస్లో ఫీచర్ కావచ్చు అంటే మీరు అందరూ రావచ్చు. అంటే మన అందరం కూర్చొని ఒక జాగాలో కెమెరా కొంచెం దూరం పెట్టి మనము రాయల్ రంబల్ది రివ్యూ ఇద్దాం. అంటే నేను హైలైట్స్ వీడియో చేస్తాను కదా, నేను మాట్లాడుతాను, మీకు ఏమేమి నచ్చిందో మీరు మాట్లాడండి, అంటే అందరికీ అవకాశం ఇస్తాను. అంటే అది ఎలాంటి రివ్యూ వీడియో ఉంటాయంటే చాలా హైలైట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో నాకు తెలియదు ఎవరెవరు ఇక్కడ చూస్తున్నారో, బట్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. మంచి ఎంజాయ్ చేద్దాం. నైట్ మొత్తం ఫామ్ హౌస్లో ఉంటాం. 3:30, 4:30 వరకు షో వస్తుంది. అండ్ మార్నింగ్ 6 కాగానే ఇక మీరు బయలుదేరవచ్చు అనమాట. ఎందుకంటే నైట్లో అప్పుడే బయలుదేరితే మంచిది కాదు కదా. 4:30 అంతా మార్నింగ్ 6:30, 7 వరకు మీరు అక్కడే ఫామ్ హౌస్లో కొంచెం ఎంజాయ్ చేసుకొని మార్నింగ్ వెళ్ళొచ్చు. మంచిగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఒక ప్లానింగ్ చేస్తాం. ఇప్పుడు ఫామ్ హౌస్ ఎక్కడ ఉంటా అంటే చెప్పాను, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటావు నేను చెప్తాను. ఇప్పుడు మినిమము 100 మెంబర్స్ కావాలి. సో అప్పుడే ఆ బిగ్ స్క్రీన్ ఈవెంట్ షో సక్సెస్ అయితే. ఇంతకుముందు 40 మంది 50 మంది దాకా వచ్చారు, చేసినాం ఆ టైంలో. బట్ ఇప్పుడు ఒక 100 మంది అనుకుంటాను. ఎందుకంటే ఈసారి ఫామ్ హౌస్ ఉంటుంది, ఖర్చాలు ఎక్కువ ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి. 100 మంది కోసం ఫుడ్ బి ఉండాలి, చాలా ఉంటుంది. సో అందుకని 1000 రూపీస్ ఒక్క మెంబర్ 1000 రూపీస్ ఉంటుంది. సో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో కామెంట్లు ఇవ్వండి. అండ్ కామెంట్లు ఎవరెవరు చెప్తారో దాన్ని బట్టే నేను ఫిక్స్ అయిపోతాను. మీరు ఫస్ట్ ఫిక్స్ ఉన్నారా లేదా మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.